ఒక క్రీడాకారుడిగా నేను ప్రతి భారతీయుడిని ఆరోగ్యవంతంగా మరియు దృఢంగా చూడాలనుకుంటున్నాను. పొగాకు ఆరోగ్యాన్ని మరియు పటుత్వాన్ని నాశనం చేస్తుంది. పొగాకు అన్ని రూపాల్లోనూ ప్రమాదకరం మరియు ప్రాణాంతకం. ఒక ఆరోగ్యకరమైన జీవితం గడపాలంటే దయచేసి పొగాకుకి దూరంగా ఉండండి. నేను అలాగే చేస్తున్నాను, కాబట్టి మీరు అలాగే చేయండి. పొగాకుకు వ్యతిరేకంగా పోరాటం చేద్దాం. మీరు బాగా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రన్అట్ కావడం చాలా దారుణం. మీ సొంత తప్పిదం వల్ల గానీ లేదా మీ తల్లిదండ్రుల పొరపాటు వల్ల గానీ అది ఏర్పడచ్చు. పొగాకు మీకు హాని చేస్తుంది. మీరు పొగ తాగుతున్నారంటే మీ చుట్టూ ఉన్న మరొకరు కూడా పొగ తాగుతున్నట్టే. క్షేమంగా ఉండండి. పొగాకుకు దూరంగా ఉండండి. రన్అట్ కావద్దు. పొగ త్రాగటం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. Smoking and consumption of alcohol are injurious to health. కాపాడండి. ఏమైందన్నయ్య? ఏమైందో తెలియట్లేదమ్మా. పెట్రోల్ అయిపోయిందండి.
కాపాడండి. అన్నయ్య ఎవరు పిలుస్తున్నారా? చూద్దాం పద. ఆర్కియాలజిస్ట్ శర్మ పురాతన విద్యల మీద, చనిపోయిన వారి ఆత్మల మీద ఇతను రీసెర్చ్ చేస్తుంటాడు. సార్ మేము కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నాం. మా దగ్గర పెద్ద పెద్ద ఆఫర్స్ ఉన్నాయి. మీకు ఏం ఆఫర్ కావాలో చెప్పండి సార్. మీ దగ్గర అంత పెద్ద పెద్ద ఆఫర్స్ ఉన్నాయా? అవును సార్, చాలా పెద్ద ఆఫర్స్ ఉన్నాయి. కావాలంటే అడిగి చూడండి. నీ అబ్బా పొద్దున్నే ఏంట్రా ఎదవనా సా? నాకు అంత పెద్ద పెద్ద ఆఫర్స్ వద్దు కానీ నువ్వే కావాలి, వస్తావా? ఓ అదెంత పని సార్, మీరు డోర్ ఓపెన్ చేయండి, ఇలా వచ్చేస్తాం. రే పింకీ, మన దయ్యాలు వచ్చాయి కానీ వెళ్ళి డోర్ తీరా. హాయ్. ఏంటి పొద్దునే మీ నస? ఏంట్రా మీరు పొడిచేది? పగలంతా తిరిగి రాత్రంతా తాగిలా పొల్లాటమా? బీర్ ఎక్కువ తాకండ్రా, ఎక్కువ తాగితే లావైపోతారు. అబ్బా మీలా కొడకదా కదా? వీళ్ళు 5 ఫ్రెండ్స్. బాగా చదువుకున్నా సరైన ఉద్యోగం రాక అబ్బాయిలు దొంగలుగా మారారు. రజాక్ భాయ్ వీళ్ళకి సుపారిస్తుంటాడు, వీళ్ళు దొంగతనం చేస్తుంటారు. ముగ్గురు కలిసి స్కెచ్ వేశారంటే పని ఫిక్స్ అయినట్లే. That's right. Here we go. Hey, what man? What you looking for? Come on, sing with me. Oh, 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 oh. Here we go. Ettadi Pochammagudi. ఎత్తడి ఓ చెమ్మగుడి, చల్లితే కారం పొడి, అవుతుంది హడావిడి, లబోదిబో గుండెల్లగుబో. కట్ట కింద కోడి పెట్ట గుడ్డు నైనా, చెట్టు పైన ఉన్న తేనె పట్టు నైనా, బట్ట గుండు మీద పడ్డ ఈక నైనా, కొల్లగొట్టి ఇల్లు గుల్ల చేసి పోనా. No one can catch me. No one can reach me. No one can. ఫుడ్డు బెడ్డు కావాలంటే దుడ్డు జాస్తి కావాలి, గుడ్డగోసి కావాలంటే మనీ మస్తు కావాలి, రమ్ము జిన్ను బీరు బీడా బీడికైనా కావాలి, ఇంకా ఏదో కావాలంటే ఇంకా ఇంకా కావాలి. Come on, get me. Come on, get me. Come on, get me. Come on, get me. కన్ను కొట్టు పిల్ల నుండి బన్ను కొట్టు దాకా, పిల్లి కొట్టు కాడి నుండి కళ్ళు పాక దాకా, అల్లం ముక్క కాడి నుండి బెల్లం ముక్క దాకా, చిల్ల పెంకునైనా కూడా వదలకుండా దోచేస్తాం. ఉక్కు పెట్టే కాలం నుండి పాడ ఎక్కేదాకా, నీటి చుక్క కాడి నుండి కుక్క బెల్ట్ దాకా, పిపరమెంటు నుండి ఏరోప్లైన్ దాకా, అన్ని ఈజీ జరగాలంటే మనీతోనే పనండి, అన్ని ఈజీ జరగాలంటే మనీతోనే పనండి. ఏంట్రా ఈరోజు ప్రోగ్రామ్? చెప్తా. హలో రజాక్ బాయ్, कौन? ఐ యామ్ వెంకీ, ఫ్రెండ్ ఆఫ్ పింకీ. कौन? मंकी? ఏ మంకీ నై వెంకీ. బెంకీ బోలో. ఈరోజు స్పాట్ ఎక్కడా? మీది షాపింగ్ మాల్ కి వస్తది. మీకి పిక్కి
ఇస్తా. ఏంట్రా? మీది షాపింగ్ మాల్కి వస్తే పీకి చూపిస్తానంటాడేంట్రా? షాపింగ్ మాల్కి వస్తే పిక్ చూపిస్తానంటున్నారా? ఓహో సరే, నాది షాపింగ్ మాల్కి వస్తుంది, నీది పీకి చూపిస్తుందా? సరే పెడుదునా? పెట్టుకో పెట్టుకో. పీకి చూపిస్తానంట. ఎదవన్నారు ఎదవ. ఈ మ్యాప్ చూస్తుంటే అతి పురాతనమైన దానిలా కనిపిస్తోంది, కానీ ఇప్పుడు దీన్ని ట్రేస్ అవుట్ చేయాలంటే చాలా మ్యాప్స్ రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడున్న ఎర్త్ పొజిషన్ బట్టి ఈ ప్లేస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వాట్ యు మీన్? ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు ద్వారకా ఉండేది, ఇప్పుడు లేదు. మనం అప్పుడప్పుడు పేపర్లో చూస్తుంటాం పురాతన నగరాలు, కట్టడాలు బయటపడడం. అలాగే ఇది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈ మ్యాప్లో ఉన్న ప్లేస్ ఏ పొజిషన్లో ఉన్నా పర్లేదు, ఎగ్జాక్ట్ ప్లేస్ చెప్పగలరా? చెప్తాను, కానీ టైం పడుతుంది. ఎక్కువగా టైం లేదు, త్వరగా ట్రేస్ అవుట్ చేయండి. చల్. భూపా! సమయమైంది, పూజకు శవాన్ని సిద్ధం చెయ్యరా భూపా. శ్మశానంలో పాతి పెట్టిన కొత్త శవాన్ని ఎత్తుకొస్తా సామే. సమర్థుడివిరా భూపా. అసలు ఇందులో ఏముందన్నా? అదొక జీవ స్ఫటికం. మార్కెట్లో దీనిపైన 1000 కోట్ల ఆఫర్ ఉంది. అన్నా ఒకసారి చూద్దామా? పూర్వకాలంలో ఇలాంటి బాక్స్లని ఒక విచిత్రమైన టెక్నిక్తో లాక్ చేసేవాళ్ళు. లాక్ ఓపెన్ చేయాలంటే కీ కావాలి. కీ లేకుండా బాక్స్ ఓపెన్ చేయడం ఇంపాసిబుల్. ఎందుకు? అలా కాదని మనం వేరే విధంగా ఓపెన్ చేయాలనుకుంటే ఆ బాక్స్లో ఉన్న డిస్ట్రాయ్ ఆప్షన్ వల్ల పేలిపోవచ్చు, క్షణాల్లో ప్రాణాలే పోవచ్చు. ఐ కాంట్ డేర్ టు ఓపెన్ దిస్. బై ద వే, నేను ఒక అఫీషియల్ పని మీద బయటికి వెళ్తున్నాను. నేను వచ్చేంత వరకు దీన్ని సేఫ్గా చూసే బాధ్యత నీది. బీ కేర్ఫుల్. దీనికి దిమాగ్ ఖరాబ్ అయింది అనుకుంటా. ఇదో డబ్బా చూపెట్టి కథలు చెప్తాడు. కచరా కుండీలేస్తే సేఫ్గా ఉంటుంది. ఇదాన్ని సేఫ్గా చూడాలంట. ఓకే భయ్యా. మీకు పెద్ద పని ఇస్తా, పని చేస్తుంది. ఏంటది? నీది పని చేస్తుంది. ఏంటా పని? ఒక గోదాంలా ఇది డబ్బా ఉంది. దీన్ని పికి నాకు ఇవ్వాలి. దీన్ని కానీ నాకు పికి ఇస్తే నాది పెద్దది మీకు ఇస్తుంది. ఒక ముక్క అర్థం కాలే. నాకు అర్థమైంది. ఏమర్థమైందిరా? వాడికి బాక్స్ కావాలి, మనకి మనీ కావాలి. పోయేదేముంది, కొంచెం రిస్క్ చేస్తే పోలే. స్పాట్ అక్కడ. डिटेल्स पूरा इसमें है. ఇందులో ఏముంది? తెల్వత్. అందులో ఏముందో తెలీదు, మరి డబ్బా తెచ్చి ఆడబెట్టుకుంటావు. అది ఒక పాత జమానా డబ్బా ఉంది. దానిపైన మార్కెట్లో చాలా రేటు ఉంది. నీది తెస్తది తెదు? తెస్తది తెస్తది. ఠీకే, నాది పోతుంది. మీవి కూడా పని చేస్తాయి. అవి చూస్తాయి, చెయ్యు. నీది పోతుందా పోదా ఇప్పుడు? అరే గుస్సాగాకు బెంకి, నాది పోతుంది కదా ఇప్పుడు. పట్ట చుట్టిన కొత్త శవం సిద్ధమైంది సామె. కారు బాగుందిరా, వెళ్ళేటప్పుడు వేసుకెళ్దామే. భూపా, ఏం జరిగినా కదలొద్దు, మెదలొద్దు, రెప్ప వాల్చకుండా చూస్తూనే ఉండు భూపా. అబ్బా, ఏదిరా డబ్బా? వాడు చెప్పింది కరెక్ట్ ప్లేసేనా? వాడు చెప్పిన ప్లేస్ ఇదేరా. ఏమైందిరా? కట్ అయిందిరా. ఎక్కడ పెట్టినావు? ఇక్కడ లాకెట్ కనిపించింది, తీసుకుంటుంటే కట్ అయిందిరా. ఏయ్, ఏమైనా కనపడిందా? ఏం లేదు.
డబ్బారా? అది పిచ్చి డబ్బారా. నేను ఇందాకనే అరే, చూసా. ఎలి కుక్క అది అదేరా. కపాల భైరవ కపాల భైరవ. ఇది ఏ కాలం? ఉత్తరాయణ కాలం. ఏ వత్సరం? వికారి. బుజ్జిముండ ఎంత బాగుందో. పూపా పూపా. స్వామి నేను కుక్ అయిపోయానా స్వామి? నేను ఇంకా బతికే మార్గం లేదా స్వామి? చెప్పు స్వామి, చెప్పు స్వామి, చెప్పు స్వామి, చెప్పు స్వామి. ఏడువకురా భూపా. వచ్చే అమావాస్య నాటికి నీ దేహాన్ని నీకు ఇప్పించదను భూపా. 100 సంవత్సరాలుగా నిద్రాణమైన ఆత్మల్ని అనవసరంగా నిద్ర లేపి రెచ్చగొట్టావు. సృష్టికి విరుద్ధంగా నడుస్తున్నావు. మానుకో, ఆపేయ్, లేదా నీ అంతం నేనే. ఏమైందిరా? ఏమైంది? కార్ ట్రబుల్ ఇచ్చిందిరా. హే వెయిట్, ఏంట్రా? నాకెందుకో రజగాడి మీద డౌట్గా ఉందిరా. స్మగ్లర్స్ అంటున్నాడు, ఎప్పుడు రాంది మన ఇంటికి వచ్చి మరీ డీల్ ఇచ్చి వెళ్ళాడు. ఇదంతా చూస్తుంటే నాకెందుకో డౌట్గా ఉందిరా. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం? దీన్ని ఎక్కడైనా దాచేద్దామా? ఎస్. ఎక్కడా? ఈ వెహికల్ ఇక్కడ ఎందుకు ఆగిందో తెలియదు, కానీ ఇక్కడ దాచి పెడతాం. డబ్బా ఇటీరా. నువ్వు వెళ్ళి కార్లో గడపర తీసుకురా. ఓకేరా. ఆ డబ్బా ఇరా. వెళ్దాం పదా. అబ్బా మీ సంగతి ఏంటే? బాగా లేట్ అయింది. ఇప్పటికి ఇక్కడ ఉండి రేపు వెళ్ళండి. మేమా? మీతోనా? హ? వెళ్ళండి ఇంటికి. ఈ టైంలో ఏముండవు. వద్దొద్దు, ఇక్కడే ఉంటాం. మా బెడ్రూమ్ వాడుకోండి, మేము ఎలాగో దాన్ని వాడం. చలో. మేఘనా, మేఘనా, రేయ్ పింకీ వెంకీ తరుణ్ రండ్రా. సమీరకి మార్నింగ్ నుంచి ఫీవరిష్ గా ఉందిరా. అవునా? డాక్టర్ దగ్గర తీసుకెళ్దామా? వద్దొద్దు, నైట్ అంతా నిద్ర లేదు, ఏదోలా ఉంది. మేమంతా ఇటుంటే నువ్వు అటు చూసి మాట్లాడతావేంటే? అబ్బా
అలా ఏం లేదులేరా. ఏయ్ ఏం జరిగిందే నాతో చెప్పు. ఏంటే? ఏడ్వకు. రాత్రి పడుకొని నిద్రపోతున్నానా, ఆ కారణంలో ఎవరు నిల్చున్నట్టు అనిపించిందే. కిటికీ మీద ఎవరు చేయి వేశారు. భయమేసి పక్కకు తిరిగి పడుకున్నానా, ఎవరో నా ముఖం దగ్గరగా వచ్చి నన్నే చూస్తున్నారే. గట్టిగా అరుద్దాం అనుకున్నాను కానీ మాట రాలేదే. అటు చూస్తే ఇప్పటికే భయమేస్తుంది తెలుసా. రేయ్ ఆపండ్రా. ఏంట్రా మీ కామెడీలు ఈ టైంలో? ఏంటమ్మా ఇలా చూసిందా? నీ పక్కన వచ్చి కూర్చుందా? గోడ మీద బల్లి కూడా నిన్ను ఇలా పెద్ద పెద్ద కళ్ళేసుకొని చూస్తే దానికి కూడా భయపడతావా? రేయ్ నేను ఇంత భయపడుతుంటే మీ అందరికి కామెడీగా ఉందారా? ఛీ! భూపా 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 వచ్చే అమావాస్య నాటికి నిన్ను పూర్తి మనిషిగా చేస్తాను రా భూపా. అప్పటి వరకు పిశాచివై నీకు నచ్చిన సుఖాలన్నీ అనుభవించు. అవునురా. అరే వెంకీ కింద కూర్చొని మంది అవుతా కిక్కే వేరప్ప. ఈ టైంలో మంచి ఉంటే ఎంత బాగుంటుందిరా. మంచి ఉంటే హలో హలో సమంత, ఎక్కడున్నావే? పనేంటో చెప్పు. నీతో నాకు పని ఏముంటుందా? ఎక్కడికి రావాలి? ఎక్కడికో ఎందుకు, మన ఇల్లే. నువ్వు దేవుడివిరా. ఫ్రెండ్ మీద అర్థం చేసుకున్నావు. అరే రే నేను వెళ్ళి ప్రిపేర్ అవుతానే. చల్ చల్ గుర్రం చలాకి గుర్రం పరుగుల తీస్తే పరుగుల గుర్రం. ఐ ఐ ఐ చినక్కడ ఐ ఐ ఐ డాడీ ఐ ఏత్రయ్యా ఇది ఫ్రూటు, ఇది స్వీటు. దేనికి రా బుజ్జ? ఎనర్జీ కోసం రా. పాప వచ్చిందంట. ముందు నేను, ముందు నేను, నేను ముందు, నేను 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 ఆహా నేను నేను ఏరా బుజ్జే, ముందు నువ్వు పో, వెనక నేను పోతా. సరేనా? ముందు పోతాను మళ్ళీ వచ్చినవేం రా? వాడికి ముందు కావాలంట, వెనక నేను చేస్తా. నువ్వేనా? నాకు కొట్ట, నాకు పాతేలే. దా. ఎంతసేపు రా? ఇంతేనా? ఇంకేం చేసేది లేదా? మనోడు కేక పుట్టిస్తున్నాడే.
నేనైతే రచ్చ రచ్చ చేసి ఎరికేనా? నేనైతే రంబోలాడితే ఎరికేనా? అయితే మొక్కు. ఎక్కడికి రా పారిపోతావు? రేయ్, మొక్కుతానని చెప్పినావు, మొక్కలే, అది నాకు నచ్చలే. మొక్కు. ఏమైందిరా? వీళ్ళని కూడా కుమ్మిద్దాం. అబ్బో సూపర్ ఎక్స్పీరియన్స్. చెప్తే అర్థమయ్యేది కాదు. నువ్వు పో 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 పో. ఇక్కడ లేదేంటి? పాపా పాపా ఎటు పోయింది? పాప సరసమాడుతుంది. కిందేముంటావు గాని పైకి రా, ఆడుకుందాం దా. ఓకే. వెనక నుంచి సూపర్ ఉన్నావు, ఎరికేనా? వెనకేం చూస్తావురా, ముందల చూడు. ఛీ, ఏడుస్తావేంట్రా? ఇంతకొచ్చినోడు ఏం చేయలేదు, నువ్వు ఏం చేయవా? ఎక్కడికి రా? వెంకిని పిలుస్తా. ముందు నీ పని కాని. పో. ఎలా ఉందా? మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. తప్పగా నేను రచ్చ చేసి రంబోలాడాలి. లోపల పిచ్చితుందని చెప్పొచ్చు కదరా. ఏదైనా అందరం కలిసే కదరా షేర్ చేసుకుంటాం. అందుకనే ఇందులో కూడా మీకు షేర్ ఇద్దామని. అరే మా వాళ్ళు దీన్ని రచ్చ రచ్చ చేసినట్టున్నారుగా. ఉండు, చూడుతో ఆట ఆడుకుంటా. లోపల వెంకి గాని పరిస్థితి ఏంటో. అక్కడ టార్గెట్ చేసేబట్టి లోపల రాయలేదు. జరగరా. ఏమైందిరా? నిమ్మకాయల రసమంతా పిండేసిందిరా. ఏదో జరగబోతోంది, ఏదో జరగబోతోంది. ఏంట్రా లాకెట్నే చూస్తున్నావు? కార్ షెట్లో దొరకలే. నాకు ఇస్తావా? ఏ చల్. రే
ఈరోజు రజా గారికి డబ్బా ఇచ్చేద్దాం, రమ్మని చెప్పురా. ఎక్కడిద్దాం? మనం డబ్బా దాచిపెట్టాం చూడు, అక్కడికే రమ్మని చెప్పు. ఆ రజాక్ గారికి ఫోన్ చేసి ఇక్కడ రమ్మని చెప్పురా. ఎవరు ఏంట్రా వీడు? ఆ రాణి మిమ్మల్ని చంపేస్తుంది. ఒక్కడిని కూడా వదిలిపెట్టదు, ఒక్కడిని కూడా వదిలిపెట్టదు. ఇద్దరిని చంపేస్తుంది, ఇద్దరిని చంపేస్తుంది, ఇద్దరిని చంపేస్తుంది. రజా గారు ఫోన్ ఎత్తట్లేదురా, ఏం చేద్దాం? ఇక్కడే ఉంటారా అబ్బా, నలుగురు 4 మూలకి వెళ్ళి ఎత్తుదాం పదండి. నువ్వు ఇట్టుపో, నువ్వు ఇట్టుపో, నేను ఇట్టు వెళ్తా. ఎలా నీ నస. రే రజాక్, ఏమైంది? రజాక్, రే రజాక్, రజాక్, రజాక్. రే మనం ప్రాబ్లంలో పడ్డాం రా. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. రజా గారు రా. రే ఇప్పుడు కావాల్సింది రజాక మన ప్రాణాలా. చలో మూవ్ రండి. అసలు ఈ బాక్స్లో ఏముంది? ఈ బాక్స్ కోసం వెళ్ళిన దగ్గర నుంచి ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. పిచ్చోడు ఎందుకు అలా బిహేవ్ చేశాడు? ఆ రజగాడు ఎందుకు చచ్చాడు? ఆడిని ఎవడు చంపుంటాడు? బాక్స్ పట్టుకున్నప్పుడల్లా చెట్లు అదే పనిగా ఎందుకు ఊగుతున్నాయి? ఏవేవో సౌండ్స్ ఎందుకు వస్తున్నాయి? బాక్స్ ఓపెన్ చేద్దామా? వద్దు. సరే. అరే తరుణ్, ఓపెన్ చేయరా, ఓపెన్ చేయరా. ఎవరా అద్దెల వల్ల కొడుతుంది? ఓపెన్ చేయరా, బాక్స్ ఓపెన్ చేయి. ఓపెన్ చేయి. ఓకే. ఉత్తుతే
కొంపదీసి దీంట్లో ఏమన్నా రేడియో ఉందా? పాట ఎక్కడి నుంచి వస్తుంది? ఈ కస్టమర్ కేర్ వాడికి పని బాట ఏముండదు. నేనా? ఆహా, ఏముంది? తిలానా తిలానా నా కసి కళ్ళలోనా చిక్కు చిక్కు చింజయ్యా. నా కసి కళ్ళలో నా నేను ఏది వాడితే అదే పడుతుంది. ఇది మ్యూజిక్ బాక్సా, మ్యాజిక్ బాక్సా? చెప్తా. ఓహో, నీ పని ఎలా ఉందా? మమ్మీ, ఎవరు నన్ను కొట్టిందే? రే, ఏమైందిరా? ఏంట్రా నిద్రపోకుండా నిన్న నేను నిద్రపోతుంటే ఈ బాక్స్ లోంచి పాట వచ్చిందిరా. దగ్గరికి వెళ్ళి పట్టుకుంటే పాట ఆగిపోయిందిరా. నేను విజిలేస్తే బాక్స్ కూడా విజిలేసిందిరా. నేను దరువేస్తే అది కూడా దరువేసిందిరా. నేను బాక్స్ను కొట్టాను. ఆ బాక్స్ కూడా నిన్ను కొట్టిందా? కొట్టింది. రేయ్, ఇప్పుడు కొట్టు, మళ్ళీ నిన్ను కొడుతుందేమో చూద్దాం. అలా కాదు బుజ్జి, కొంచెం గట్టిగా కొట్టు. కొట్టలేదు కొట్టలేదు, ఊరికే ఉత్తుతే, ఏం లేదు, కొట్టలే, ఊరికే జోక్ చేసి వెళ్ళి పడుకోండి. కొట్లేదు, అంతా మన భ్రమ. మీరు తెచ్చింది కేవలం మ్యాప్ కాదు, కొన్ని ఆత్మల ఘోష. ఆ ఆత్మలు ఇప్పటికీ సజీవంగానే ఉన్నాయి. పిశాచాలుగా మారి ఈ మ్యాప్కు రక్షణ కవచంలా నిలుస్తున్నాయి. మీరు నాకు పూర్తి నిజం చెబితే కానీ నేనేం చేయలేను. మాకు పురాతనమైన బాక్స్ సేల్కి వచ్చింది. దాన్ని ఓపెన్ చేయాలంటే దానికి ఒక కీ ఉంటుంది. ఆ కీ గురించి చెప్పేదే ఈ మ్యాప్. ఒక్క నిమిషం, మీ దగ్గర ఉంది ఈ బాక్సేనా? ఈ బాక్స్ గురించి మీకు ఏమైనా తెలుసా? తెలియదు. నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడల్లా ఈ బాక్స్ నా మైండ్లో మెదులుతుంది. అందుకని ఈ బాక్స్ను పెయింటింగ్ వేశాను. ఇప్పుడు ఆ బాక్స్ ఎక్కడుంది? లేదు, మిస్ అయింది. మా బిజినెస్ లో ఇవన్నీ కామన్. ఒకరి దగ్గర నుంచి ఒకరు కొట్టేయడం, మళ్ళీ మేము వాళ్ళ దగ్గర నుంచి కొట్టేయడం, ఇదంతా కామన్. మీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను. మాలిని రా, ఇక్కడకు రా. నీకోసమే వందల సంవత్సరాలుగా నిరీక్షిస్తున్నాను. రా. ఇటువైపుకి రా, రా.
రామాలిని ఆలస్యం చేయకు, రా, ద్వారము తెరువుమో. రా మాలిని, మన ఇరువురి కలయిక కొను చిత్రము కదూ. రా మాలిని, రా, రా. ఆలస్యము చేయకు దేవి, రా. మాలిని, త్వరగా రా, చాగు చేయకు, ఈ విరహమును తాళచాల కొంటిని. మాలిని, రా, రా, రా. రా మాలిని, రా, రా, రా. అబ్బా ఏమైందే? ఏదో పిడకలు వచ్చింది. నీకో దండం, పడుకోవే బాబు. ఆ బాక్స్ డీల్ ఒప్పుకోవడం ఏంటి, ఆ రజాగాడు చావడం ఏంటి? బార్లో కూర్చొని ఎంజాయ్ చేద్దాం అనుకుంటే ఇప్పుడు చూడు ఇంట్లో కూర్చొని బీరు తాగుతున్నాం. ఎడ్రా ఎడ్రా సరే నీ ఆమ్లెట్ తేవడానికి రా, చికెన్ వేస్తా. అబ్బాయిలు కావాలట, అబ్బాయిలు. స్టఫ్ అయిపోయింది, ఇక నాకడమే. ఏమైందిరా నవ్వుతున్నావు? లోపల ఏదో తిరుగుతుందిరా. నేను షూ పోసుకుంటే నా వెనక నుంచి వచ్చి కొట్టిందిరా. నీకు మొదకి వెళ్ళి కానీ మూసుకొని కూర్చుంటా. రై, నీకేమైనా సౌండ్ వినిపిస్తుందా? నీకు వినిపించిందా? నాకెప్పుడు నుంచి అనిపిస్తుందిరా. మళ్ళీ మీకు చెప్తే మొదలు ఎక్కువైందంటారని నేను చెప్పలా. నేను చెప్పలా దీంట్లోంచి పాడొస్తుందని. మనం ఏదంటే అదంటది తెలుసా? అబ్బా, మనం ఏది పడుతుంది పడుతుంది. చల్, నేను నమ్మవా? ఒకసారి ట్రై చేయి. కమ్మనువా, నేను ఫస్ట్ పాడతా. అమ్మాయ సన్నగా
అరే నవ్వే నవ్వగా మతి తప్పే కుర్రాళ్ళ మంచాన పట్టారా అమ్మాయి సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళ మంచాన పట్టారే. మీకేమైనా అనిపించిందా? రై కన్ఫర్మేషన్ కోసం ఒకసారి ట్రై చేయాలా? డిల్లకు 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 డిల్లా డిల్లకు డిల్లకు డిల్లా. ఢిల్లకు 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 ఢిల్లా ఢిల్లకు చేయకు పిల్ల. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు చూడు దీన్ని ఎట్టా భయపెడతాను. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడకు. పోతావు, మాడి మసైపోతావు. ఒకవైపు కాదురా, అన్ని వైపులా చూపిస్తా. అయ్యో గురు నువ్వెందుకు కొట్టడం? నేనే కొట్టుకుంటా. ఏం చేస్తున్నావే? ఏం చేస్తానే, స్నానం చేస్తున్నా. సరే, నువ్వు ఫ్రెష్ అప్ అవ్వు, నేను తినడానికి ఏమైనా తెస్తాను. నా కోరిక తీరు తరుణము రానే వచ్చినది. ఈ బాలికను ఆవహించి కాగల కార్యము నెరవేర్చుకొనేదా. మేమే దొంగలు అనుకుంటే మా ఇంట్లో దొంగలు పడ్డారా? చెప్తా. అందరికి ఒకటి ఉంటే నాకు రెండుంటాయి. అరే పింకే, ఎక్కడున్నారా చీకట్లో? అరే పింకే, వస్తున్నా. పింకే, ఏం దొంగ పోలీసట? అరే పింకే, అరే పింకే, ఎక్కడున్నావురా? రే, ఎక్కడ్రా రే? ఇక్కడీడు ఎరా, బాత్రూంలోనే ఉన్నావా? ఎప్పుడు బాత్రూంలోనే ఉంటావు కదా. ఏడు ఎక్కడున్నాడు? మూల ఏం చేస్తున్నావురా? మూల ఏం చేస్తున్నావు? ఏదో వచ్చడానికి కరిసిందిరా. మనల్ని గడిచేది ఎవర్రా? మనమే ఒకరిని కరుస్తాం. లేదురా, మన ఇంట్లో ఏదో దొంగలా దూరిందిరా. మనమే దొంగలవరా, మన ఇంట్లో ఇంకో దొంగ. నిజంరా, ఒట్టు. సరే గాని ముందేద్దా.
ఆమ్లెట్ ఉందా? సరే దా. లే. దా దా దమ్మా దా. భయపడకురా రే, భయపడకు. అరే దొంగవై ఇంకో దొంగ అంటానికి సిగ్గులేదంటారా నీకు? ఏం లేదుగా. పరా, భయపడకురా. ఆమ్లెట్ కావాలా? ఎంత ఇంత ఇంత కారం వేసి బాగా కలదిప్పి ఇంత ఇంత. ఏంటే ఏంటే పిచ్చి పిచ్చిగా చేస్తున్నావు? ఆకలి, దాహం, తీరని తాపం, తపన, తీరే దారే లేదా? రా రా ఏ రా 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 రా. ఏయ్ ఏంట ఈ పాడుబుద్ధి నీకు? నీకేమైనా పిచ్చెక్కిందా? వదలవే, వదులు. ఒసేయ్ వదలవే, వదులు. వదలమని చెప్పానా? రా. నువ్వేంటి అలా చేస్తున్నావు? రా. రావా? ఏమైందే నీకు? రా. నేను వెళ్ళిపోతా. నువ్వు వస్తావా? నన్ను రమ్మంటావా? పో, నేను వెళ్ళిపోతా. ఏంటే అంత టెన్షన్గా ఉన్నావు? లోపల సమీరా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుందిరా. ఆకలి, తాపం అని ఏవేవో అంటుందిరా. ఏంది మళ్ళీ చెప్పు? ఆకలి, తాపం అని ఏవేవో అంటుందిరా.
ఇదేమ్రా ఇట్లా దొరలో పట్టింది? ఏమో నాకెవరకా? అగ చూడు. అరే దీని ఏషాలో పిచ్చి గిట్లా లేచిందంటావా? ఏమో నాకెవరకా? ఇక చూడు గిట్లా. ఎవరా నువ్వు? నేనేరా వెంకీని. ఏంద్రా ఈ ఫ్యాన్సీ డ్రెస్సు? ఏం లేదురా, ఈ గెటప్తో సమీరా బట్టిన దెయ్యాన్ని వదిలిద్దామని. సైదులా మజాకా? నువ్వు సూపర్, ట్రై చేయి. ఏయ్, జనాలను భయపెడదామని చూస్తావా? ఏంది నా ముందే నీ పర్ఫార్మెన్సా? టైం బాగాలేక ఇంట్లో ఉన్నా, లేకపోతే ఈ పాటికి నంది అవార్డు వచ్చేది. ఏయ్, నేను ఇటు మాట్లాడుతుంటే అటు దొర్లుతావేంటే? ఇటు చూడు బొమ్మాలే, బొమ్మాలే. సైదులే, సైదులు ఎక్కడా? కొట్టం చూసావా? ఆయిలేసి రాసి కొడితే దిమ్మ తిరిగి బొమ్మ కనపడి అమ్మా అనాలి. వాతల తేలాలా? వాతలా? నాకు కాదురా, వాతలు నీకు తేల్తాయి. బొమ్మలా? యావేంద్ర బుజ్జ ఉన్నాయి, దెయ్యాలున్నాయి, చూశాను. స్వామి ఆంజనేయ, మా ప్రాబ్లమ్స్ అన్ని నువ్వే సాల్వ్ చేయాలి. ఏ సమీరా రా. నేను రాను. చెప్పేది నీకే రా. యదా నేను రాను. నేను రాను. సమీరా, నేను రాను. సమీరా నడు, నడు సమీరా నడు. నమస్కారం పంతులు గారు. నమస్కారం. ఓసారి ఇలా వస్తారా? మీతో మాట్లాడాలి. ఏంటి పూజారి గారు పిలిచారు? అన్నట్టు గత వారంగా మీకేమైనా విచిత్రమైన సంఘటనలు జరిగాయా? అవును పూజారి గారు. ఒక్క నిమిషం ఆగు. తీసుకో. ఏంటిది పూజారి గారు? ప్రసాదమా? ఇవి మంత్రించిన రక్షా తాయుక్తులు. ఎవరి మీదైనా అనుమానం ఉంటే వారికి కట్టండి. మీరు ఆపదలో ఉంటే మీరు ధరించండి. సరే, వెళ్ళొస్తాం పంతులు గారు. ఒక్క నిమిషం. అన్నిటికంటే ముందు ఈ అడ్రస్లో ఉన్న అతన్ని ముందుగా కలవండి. ఎవరితను? ఇతను నా తమ్ముడు. నేను దైవశక్తిని నమ్ముతాను. ఇతను దైవశక్తితో పాటు సాంకేతిక శక్తిని, ఇతర విద్యలు, వాటిపై ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. ఇతని వల్ల మీకేమైనా ఉపయోగం చేకూరగలదు. థ్యాంక్ యూ పంతులు గారు. శుభం భూయాత్. సర్వేశ్వర, వీరికి నీవే దిక్కు. హాయ్. చేసిందంతా చేసి ఎంత సాఫ్ట్గా కూర్చున్నావే. ఇప్పుడు దీనికి షాక్ ఇస్తా చూడు.
సమీరా ఒకసారి ఈ వీడియో చూడు. నిన్న నువ్వు చేసిన అంగం అంతా వీడియో తీసిన చూడు. సమీరా 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 కొట్టకు పోతా. సమీరా సమీరా శాస్త్రాల్లో నాకు నచ్చిన శాస్త్రం కామశాస్త్రం. కళలలో నాకు నచ్చిన కళ రతి కళ. పానీయాలలో నేను మెచ్చిన వెచ్చని పానీయం రుధిరం. రాణి కపాల మాలిని. తరుణ్ 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 ఎటెళ్ళి ఉంటాడు? రే అక్కడ ఉన్నాడ్రా. మమ్మీ ఇక్కడేం చేస్తున్నావురా? మమ్మీ మమ్మీ సమీర పిచ్చి లెక్కలు చేస్తుందిరా. దాన్నేదో అనుంటావు, అందుకే నిన్నదేదో అనుంటుంది. ఆ మాత్రం దానికే ఇంత రాద్దంతం చేస్తావా? నేను రాను. దా రే చూడరా, బుద్ధిగా గేమ్ ఆడుకుంటుంది. ఏయ్ సమీ, లేట్ అయింది, రావే తిందాం. నేను రాను, నాకు ఆకలిగా లేదు. మీరు వెళ్ళండి. అందరం కలిసే తింటాం కదా, రా తిందాం. ఆకలిగా లేదు. ఏదో కొంచెం తిందురా సమీరా. వద్దు. రావచ్చుగా సమీరా. వద్దనా? సమీరాని చూడు, మారుతి సినిమాలో దెయ్యంలో ఎలా తిరుగుతుందో. ఇప్పుడు నాకు అర్థమైందిరా, ఇదంతా డబ్బా పనే. ఆ రజాక్ గాడు కూడా ఆ డబ్బా వల్ల చచ్చుంటారు రా. ఇప్పుడు ఏం చేద్దాం? చర్చ్కి వెళ్దామా? వద్దు, దర్గాకు వెళ్దాం. ముందు పూజారి చెప్పినట్టుగా ప్రొఫెసర్ని కలుద్దాం. మనం ఈ పని ఆపేద్దాం సార్. ఏం? ఎందుకు? మా భయ్య చనిపోయాడు సార్. నేను కూడా చనిపోతానని భయంగా ఉంది సార్. ఆ బాక్స్ మా దగ్గరకు వచ్చినప్పటి నుంచి ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. ఒకరి తర్వాత ఒకరు చనిపోతున్నారు సార్. అందుకే ఆపేద్దాం. ఒక్కసారి ఆలోచించు, ఇదొక అద్భుతం. వద్దు సార్, నన్ను వదిలేయండి, నేను పోతాను. పూజారి గారు మిమ్మల్ని కలుమని చెప్పారు. ఇవి మీకెక్కడివి? రే, మనం దొంగలం అని చెప్తే తేడా వస్తుంది. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయి. ఈ బాక్స్ మా ఫ్రెండ్దండి, మా దగ్గర పెట్టాడు. ఇంతవరకు రాలేదు, ఎక్కడున్నాడో తెలీదు. ఈ బాక్సు, ఈ చైను మా దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి మాకు ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యాయి. ఈ బాక్స్లో నుంచి పాట వస్తుంది, కనిపించిన శక్తి మమ్మల్ని కొడుతుంది. ఎప్పుడు నా వెనక ఎవరో ఉండి నన్ను అబ్జర్వ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. వందల సంవత్సరాల చరిత్ర మళ్ళీ మొదలవబోతోంది. మీరు ఒక పెద్ద రిస్క్లో ఇరుక్కున్నారు. ఇంతకు మీరు ఏమంటున్నారు? ఈ మ్యాప్కి, ఈ బాక్స్కి, ఈ చైన్కి దగ్గర సంబంధం ఉంది. దీని చరిత్ర మీకు ఇంకా అర్థం కాలేదా? క్లారిటీగా చెప్తాను వినండి. ఇందులో ఒక విలువైన మనీ, ఓ స్త్రీ తల ఉంది. మై గాడ్, ఈ విషయం మీకెలా తెలుసు? ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మ్యాపు అతి పురాతనమైనది. భరతఖండమైన జనమేజయ సామ్రాజ్యంలో ఒక భాగం. ఆ సామ్రాజ్యంలో అనేక రాజ్యాలున్నాయి. అందులో మాలిని రాజ్యం ఒకటి. ఆ రాజ్యానికి యువరాణి అయిన మాలిని అనేక విద్యల్లో దిట్ట. ప్రపంచంలో ఎవరూ నేర్వని విద్యను తను మాత్రమే నేర్చుకోవాలని పలు పరిశోధనలు చేసి నేర్చుకున్న అతి విచిత్రమైన విద్యయే ఈ కపాల తంత్రభేది విద్య. తనకు నేర్పిన విద్యను మరొకరికి నేర్పకూడదని గురువులను సైతం హతమార్చిన క్రూరురాలు రాణి మాలినీదేవి. రాజవంశస్థులైన యువరాజులందరినీ తన విద్యతో వశం చేసుకుని తన కామవాంఛ తీర్చుకొని అతి కిరాతకంగా హత్య చేసిన క్రూరురాలు. సార్, కపాల తంత్రభేది అంటే ఏంటి సార్? మంత్రము కాదు, తంత్రము కాదు. ఆ రెంటికి విరుద్ధంగా శబ్దాలు చేస్తూ విచిత్రంగా చేతులను గాలిలో తిప్పుతూ ఒక లయబద్ధంగా సాగించే సాధన.
దాంతో ప్రయోజనం ఏంటి? ఆ విద్యతో ఏదైనా సాధించవచ్చు. ఇప్పుడు ఆ విద్య నేర్పించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు, కానీ దానిపై నాకు అవగాహన మాత్రం ఉంది. హిమాలయాల్లో ఓ గురువు ఉండేవాడు. నేను ఆ విద్య గురించి తెలుసుకునే లోపే అతను కాలం చేశాడు. ఈ బాక్స్ను తెరవడం ఎలా? దాన్ని తెరవాలంటే ఒక పద్ధతిలో మాత్రమే తెరవాలి. ఈ బాక్స్లోని ఆత్మను ఎవరో డిస్టర్బ్ చేశారు. మీ ప్రాబ్లం పోవాలంటే ఈ బాక్స్కు సంబంధించిన రహస్యాన్ని డీకోడ్ చేయాలి. ఆ రాణి గారి రహస్యం ఎక్కడుందో కనుక్కుంటే మీ ప్రాబ్లం సాల్వ్ అయినట్టే. దాన్ని ఎలా కనుక్కోవడం? అప్పటిదాకా దయ్యం మమ్మల్ని బ్రతికినిస్తుందా? నేను తయారు చేసిన ఈ మ్యాప్ ఆధారంగా ఈ బాక్స్కు సంబంధించిన వివరాలు కనుక్కోవచ్చు. ఇప్పుడు అక్కడ అడవి ఉండొచ్చు, నీరు ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు. అప్పుడు దాకా మేము బతుకుంటావా? కొడుతుంది సార్ డబ్బా. ధైర్యంగా ఉండండి. ఈ మ్యాప్ తీసుకొని దీని ఆధారంగా వెళ్ళండి. సమరం మొదలైంది. సాధించి తిరిగి రండి. విజయం మీదే అవుతుంది. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. ముసుగున దాగినదెవరో కాటుక కన్నుల నెసిలో చీకటి మాయల వలలో ఆకటికే కలరొదలో తీరని పగతో రగిలే ఆత్మను ఆపేదెవరో రక్కసి గీసిన బరిలో తొక్కిసలాడినదెవరో దైవం రాసిన రాతని దెయ్యం మార్చుట సాధ్యమా? ధైర్యం చేసిక నీవే శౌర్యం చూపక వెతకరా. తరుముతూ కాలమే శరముల వెంటాడుతుంటే నింగిని చీల్చుతూ పిడుగై పుడమినే తాకరా. ఆపిన ఆగని క్రోధం చెప్పెనే ఓ కొత్త వేదం తనువుని వెతకగా శిరమే కోరెనే దేహమే మోహం తీరని మగువా చేసెను ఓ నరమేధమే దాహం తీరక వెతతో నిద్రను లేచెను చూడరా. ముసుగున దాగినదెవరో కాటుక కన్నుల నిసిలో చీకటి మాయల వలలో ఆకటికే కలరొదలో హలో సార్. నీకు ప్రమాదం అతి దగ్గరలో ఉంది. జాగ్రత్త. ఏమైంది? మీరు ఓకే కదా? నేను ఎంతోసేపు బ్రతకను. మిమ్మల్ని ఆపద నుంచి కాపాడేవాడు ఒక్కడున్నాడు. ఒకే ఒక్కడున్నాడు. ఎవరు సార్? కపాల భైరవ. ఏమైందిరా? ప్రొఫెసర్ చనిపోయాడ్రా? అవునా? రే ఇంకేమైనా చెప్పాడా? రే ప్రొఫెసర్ ఏదో క్లూ ఇచ్చుంటాడు రా, చెప్పరా, గుర్తు తెచ్చుకోరా. మనకి కపాల భైరవ అనే అతను హెల్ప్ చేశాడంట్రా. ఏంటిది? తీసుకోరా త్వరగా. త్వరగా. రక్షితాలు కట్టుకోగానే చూడు సౌండ్స్ అన్ని ఆగిపోయాయి. అవునరా,
ఈ రాత్రికి మనం ఇక్కడే ఉండాలంటావా? రే మనం చచ్చిపోతామేమోరా. తేక పిసుకుతా. ఏం జరగదు, ప్రతి ఒక్కడు ఏదో రోజు పోవాల్సిందే. రే మా ఫ్రెండ్కి ఆల్రెడీ కాల్ చేశాను రా, వాడు మనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తాడేమో చూద్దాం, సరేనా? చేయి త్వరగా అవునరా, ఆ పని చేయరా. రే వాడు మెసేజ్ పెట్టాడు రా, దగ్గరలోనే గెస్ట్ హౌస్ ఉందంట. థ్యాంక్ గాడ్. అమ్మయ్యా. అయితే ఇంకెందుకు లేటు, వెళ్దాం పదండి. అలాగే. మా ఫ్రెండ్ చెప్పింది ఈ గెస్ట్ హౌస్ అనుకుంటా. ఎవరైనా ఉన్నారా లోపల? ఒరేయ్ ఇదేనా? హలో, గేట్ ఓపెన్ ఉందిగా, లోపలికి వెళ్దాం. పద. గొల్లు వేసింది కదరా. వాచ్మెన్ ఉంటాడని చెప్పాడు రా, లంకంత కొంప. ఈ చుట్టుపక్కల ఎక్కడైనా ఉంటాడేమో చూద్దాం. హలో, ఇక్కడ ఏం కావాలా? మా ఫ్రెండ్ గోపి పంపించాడు. సార దోస్తులా? సారకు మాట ఇచ్చినా మీ మీద ఈగ దోమ వాలనియనని. మొహం చూడు, పెట్ట పిచ్చిక. డోర్ రావట్లేదు. గట్టిగా తోయండి వస్తుంది. పైన లైట్ వెలుగుతుంటే లాంతర అవసరమా? ఇది ఇట్టా వెలుగుతుండాలా? మా నాన్న వాళ్ళ నాన్న తాత వాళ్ళ తాత వాడున్నారా? ఇది అప్పటి నుంచి ఎలానే వెలుగుతుందా? కృష్ణాయిలు పోయకుండా. ఏ మేఘనా, నా కళ్ళ వచ్చిన ఇల్లు ఇదేనే. నీకు దండం పెడతానే, ఆపు. రే బలి ముఖం వర్రా. ఇంకో 2 రోజులు ఎక్కడే ఉంటే మనం కూడా వీళ్ళగే పట్టపక్కల. నెక్స్ట్ మన ప్లాన్ ఏంటి? ప్రొఫెసర్ ఇచ్చిన మ్యాప్ ప్రకారం మనం వెళ్ళాలి. అంటే ఈ రాత్రికి మనం ఇక్కడే ఉండాలా? అంతే మరి. ఈ మధ్య కళ్ళు తెరిచి కూడా కలలు కంటున్నావు సమేరా. ఏవో చేతులు నా మీదకి వచ్చాయరా. చేతులా? ఎందుకు నవ్వుతున్నావురా? బే పిట్టతో మాట్లాడుతున్నా. పిట్ట? పక్క పోయి నీ పిట్టతో ఆడుకోపోరా. రే నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటారా? పక్క సిద్ధం చేయమంటారా? రేయ్ మళ్ళీ వచ్చావేంట్రా? పోరా పో. రే వెళ్ళి మనం కూడా రెస్ట్ తీసుకున్నారా, బాగా ఎండగా ఉంది. పక్క సిద్ధం చేయమంటారా? బల్లికి బట్టలు వేసినట్టున్నావు, నువ్వేంట్రా మాయమ్మడ పడ్డావు? రేయ్ కూర్చోరా, కూర్చో. రేయ్ ఏందిరా నీ బాధ? రేయ్ నీ పేరేంట్రా? బేతాళుడు. అదేం పేరురా? ఏ దేవుడి పేరో ఏ మనుషుల పేరో పెట్టుకోకుండా ఈ పేరు పెట్టుకున్నావు. మా తాత పేరు బేతాళుడు. మా తాత గుర్తుగా మా అయ్య నాకు ఈ పేరు పెట్టిండు, బేతాళుడు అని. మీకేం కావాలో చెప్పండి. మీ మీద ఈగ దోమ కూడా వాళ్ళనివ్వకుండా చూసుకుంటానని మా సార్కు మాటిచ్చా. పక్క సిద్ధం చేయమంటారా? అయ్యా బేతాళుడు, కాస్త పీస్ ఆఫ్ మైండ్ కావాలి. ఏం పీస్ కావాలి? కొబ్బరి పీసా,
లొట్ట పీసా రే ఈ టైంలో ఏంట్రా నీతో ఏదో డిస్కషన్? నువ్వు అర్జెంటుగా పోకపోతే నీ ల్యాంప్ పగులుద్ది. పోతావా దెబ్బ ఏమంటావా? వద్దు పోతా. పే. ఏంద్రదే? మా సారుకు మాటిచ్చా మీ మీద దోమ కూడా వాళ్ళనివ్వనని, అందుకే కాపు కాస్తున్నా. దోమొస్తే జట్టు పెడతా, ఏగొస్తే ఇట్టు కొడతా. ఇంకొంచెం సేపు నువ్వు ఇక్కడే ఉంటే కట్టితో కొడతా. పక్కవా సినిమా కనపడుతుంది. అవునరా, ఇంతకుముందు ఏదో సౌండ్లు చేసావు, ఏందది? బల్లితో మాట్లాడుతున్నా. బల్లె? నువ్వు నా సెల్లుతో మాట్లాడరా? అయ్యా నవ్వింది చాలు గాని పోరా. నీ పిట్టరెట్టు ముఖమోడ. ఇంత పొద్దున్న ఎక్కడికి వెళ్ళారా? ఒకసారి టైం చూసుకోరా. 7. 7 నీ అబ్బా 12 అయిందిరా. అవునా? అన్నట్టు బేతిగాడేర్రా? అది లేకనే బయటికి పోయినాం. వాడు ఎక్కడ ఉంటాడో నాకు తెలుసు కానీ పొద్దున్నుంచి ఒక టీ లేదు కాఫీ లేదు. మురికి కాలంలో ఎర్రలేరుకునే మొహం వాడు. ఈరోజు వాళ్ళ ల్యాంప్ పగలాల్సిందే. పదండ్రా. నాయనా బేతానా బేతూ రే బేతిగా, ఎక్కడున్నావురా? ఎక్కడో చూశానే. దీన్ని ఎక్కడైనా చూసావా? ఏ ఇది బేతగాడిది కదా ఫోటో? అవును. అంటే వీడు చచ్చిపోయాడా? చచ్చిపోయాడేంటి? చచ్చాడు. రే గోపి, గెస్ట్ హౌస్ చూపించమంటే గోస్ట్ హౌస్ చూపించవేంట్రా? రే నేను మళ్ళీ కాల్ చేస్తా, ఆగు. రే ఇటు రండ్రా. రే చేతులు ఆ గొట్టలేంట్రా? ఇక్కడేవో వెపన్స్ ఉన్నాయరా. ఆగండి సార్లో, వెళ్ళొద్దు. మా సార్కి మాటిచ్చా. ఇది ఆ బేతిగాడు అరుపురా. ఇక్కడి నుంచి కదలనివని మా సార్కి మాటిచ్చా. త్వరగా వెళ్ళిపోదాం పదరా. ప్రొఫెసర్ ఇచ్చిన మ్యాప్ ఆధారంగా ఇక్కడ దాకా వచ్చాం. నెక్స్ట్ ఎలా వెళ్ళాలో అర్థం కావట్లే. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అడుగుదామా? ఏమని అడుగుతాం? మనం చేసేది దొంగ పనిరా, అర్థమైందా? ఎవడన్నా ఎదవ దొరికితే బాగున్నావు. అదేరా ఆ వలగాడు దొరుకుడు ఎట్లా? దొరికేశాడ్రా. డబ్బా ఏంట్రా? అరే ఏదో చేస్తున్నాడు. హలో 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 నిన్నే. హలో నేనే. ఎవరు? రేయ్ ఫోన్లో కాదురా, ఇక్కడ చూడు. చూస్తున్నా. ఎవరు? హలో. వీడియో ఇలా మాట్లాడాడు కానీ అందరం కలిసి పిలుద్దాం, ఓకేనా? ఓకే. హలో హలో. రేయ్ ఇటు చూడరా. అబ్బా ఏం నడకరా బాబు. హలో. రే ఆ ఫోన్ కట్టే. ఏంది? ఇక్కడికి దగ్గరలో ఏమైనా పాత బంగ్లాలు ఉన్నాయా? ఇదంతా అడివే, గుడిసె కూడా లేదు. అలా కాదురా, అంటే పాతకాలం నాటి కూలిపోయినా పడిపోయినా ఇల్లు ఎత్తుగా ఉంటాయి కదా, కోటలు
అలాంటివన్నీ ఉన్నాయా? ఇల్లు కోటలు లేవు, కొండలు గుట్టలు లోయలు ఉన్నాయి. రాణిగారి కొండని పాత కొండబ్బా, అక్కడేదో రాణి ఉందంట అప్పట్లో. అయినా ఎందుకో ఫోటో తీసుకోవడానికి రా ఫోటో. అక్కడ తీయడానికి ఏముండవు, మొత్తం కొండే. ఈ బండ్లో పోలేరు, అడవుల్లోంచి పోవాలా, చాలా దూరం పోవాలి సామె, కష్టం సామె. ఆడికి ఎవ్వరు పోలేరు స్వామి. నీకు తెలుసా కొండ? తెలుసు గానీ ఏయ్, డబ్బులు ఇస్తాం గానీ ఆ కొండకు దారి చూపిస్తావా? చూపిస్తా సామె, మొత్తం చూపిస్తా సామె, మొత్తం చూపిస్తా. రేయ్, మీరు వెళ్ళి లగేజ్ దేనరా. కరపేసుకుని చాలు కానీ వెళ్ళి మా వాళ్ళకి వెళ్ళి చెయ్యి. అనుకుతున్నావు చలేస్తుందా? భయం వేస్తుంది. అమ్మో, రారా. నువ్వేంట్రా ఫ్యాన్ మీద షార్ట్ వేసావు? సూపర్ మ్యాన్ ప్యాంట్ మీద డ్రైర్ వేసుకుంటే చూస్తారు, సినిమాల్లో హీరోలు షర్ట్ మీద టీ షర్ట్ వేసుకుంటే చూస్తారు. నేను ఎత్తే నవ్వుతారా సామె, కొత్తగా ఉంటుందని ట్రై చేశా. రేయ్, తినేది నోటితో తిను, కొత్తగా ట్రై చేయకు. ఏంద్రా? పొద్దు వాళ్తాం సామె. అయితే ఈ రాత్రికి ఎన్నే ఉండాలా? ఏంది చల్లోనా? చితుకులు వేయచ్చు గాని డబ్బులు ఇస్తాలేరా? అలాగే స్వామి. సామె ఆ డబ్బాలేముంది సామె? పుల్లారెడ్డి స్పీడ్ రా. సరే గాని నువ్వు వేలాడేసుకుంటావే, ఆ డబ్బాలో ఏముంది? నీళ్ళు సామె, దాహం వేస్తే ఆ కొంచెం సరిపోతాయి. ఒక్క జొక్క చాలు సామె, నాకేస్తా. హలో రే, ఎవర్రా ఫోన్లో? బొమ్మ ఫోన్ సామె, ఫోన్ ఆట. రే, ఇంకో నిమిషం ఇక్కడ ఉన్నావు అనుకో, ఇందాక చూసేవే గొడ్డలి, దాంతో నరికేస్తా. పోతలకి ఫోన్ తీసుకొని పక్కకి వెళ్ళి ఆడుకోపో. హలో హలో, పో సెల్ ఆట ఆడుకోపో. అరే, ఈ సెల్లుగాడు కర్ర మర్చిపోయారు. ఈ కర్రను చూస్తుంటే నాకు గతం గుర్తొస్తుందిరా. ఏరా నువ్వేంద్రా నల్ల కర్ర ఎంత లాత పట్టుకున్నావు? కపాలిని మనిద్దరం ఒకటయ్యి ఈ ప్రపంచాన్ని శాసిద్దాం రావే. నా కామదేవత, నిన్ను వశపరుచుకునేది నేనేనే. రా రా రావే రా. అసంభవం, నన్ను ఆటంకపరచకు, నీ మృత్యువును కోరి తెచ్చుకోకు. అబ్బా, రమేష్ గాడేడి? డబ్బా ఏది? రే రే, ఏమైందిరా? డబ్బా కనపడట్లేదురా. ఇక్కడే ఉండాలి కదరా? ఇక్కడెక్కడ ఉంటుంది లేరా? చూశాను రా, కనపడలేదు. ఆ రమేష్ గాడు కూడా లేరురా. అదిగోరా. అపూర్వమైన కపాల తంత్ర భేద విద్య
మీ ద్వారా నేర్చుకొని ఈ లోకాన్ని శాసించదా. మిస్ ఆడరా అన్నట్టు సమేరే అది మేఘనా ఇది ఎవరు నువ్వు? పిలిచావు కదా, రాణి కపాల మాలిని. ఎటలేవే? అక్కడ 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 సరే సమేరే అది ఎటలేవే? పదండ్రా. చచ్చిపోయారా? వెళ్దామా? ఆగండి ఆగండి. నిన్ను చంపేది నేరా? ఆ రాణి మిమ్మల్ని వదిలిపెట్టదు. ఆ రాణి ఎవరు? అంతా చెబుతాను. ఒకప్పుడు ఈ స్థలం రాణి మాలిని రాజ్యం. యువరాణి మాలినికి జాతకంలో దోషముందని, తనని పెళ్లి చేసుకున్న వాళ్ళు చనిపోతారని ఈ రాజు పెళ్లి చేసుకోలేదు. ఆ అవమానాన్ని భరించలేని రాణి రాజవంశాలని నాశనం చేయాలనుకుంది. అందుకు సరైన అస్త్రం కపాల తంత్ర భేది విద్యను ఎంచుకుంది. తంత్ర గురువైన నిట్టల నాథుణ్ణి కలిసింది. కపాల తంత్ర విద్యకు ఆద్యుడు నిట్టలనాథుడు. నిట్టలనాథుడే కపాల తంత్ర విద్యకు ఆది గురువు. స్వామి స్వామి ఎవరది? అమ్మా మాలిని, నీవా? ఈ సమయమున ఇచ్చట ఏమైంది తల్లి? నేను నేర్చిన విద్యల కన్నా అపూర్వమైన కపాల తంత్ర భేది విద్య నేర్వాలని ఆసక్తి కలిగినది. విద్యార్థినై వచ్చి తిని. దుర్లభం తల్లి. సర్వకాంక్షలను వేడి విరాగులై ఒంటరిగా ఈ అడవులలో సంచరిస్తూ చేయు సాధన. ఇంతవరకు ఆ విద్యను ఒకే ఒక్కడు అభ్యసించాడు. రాజ్యాన్ని ఐశ్వర్యాన్ని కాదని శాంతి కాముకుడైన భైరవుడు. ఆ బలం అసాధ్యం తల్లి. అన్నిటిని త్యజించి వేటకు నేను సిద్ధంగా ఉన్నాను. నేను అన్నిటికీ సిద్ధమే స్వామి. దైవేచ్ఛ. అలా తక్కువ సమయంలోనే తంత్ర గురువు దగ్గర విద్యను క్షుణ్ణంగా నేర్చుకుంది. కానీ గురువుకు తెలియదు రాణి విద్యను ఎందుకు నేర్చుకుంటుందో, నేర్చుకుంటే ఎంత ప్రమాదమో అప్పుడు ఆ గురువుకే తెలియదు. మాలిని, నేటికి నీ విద్య సిద్ధించినది. శుభములకు వాడో, లోక కళ్యాణానికి వాడో. విద్యను దుర్వినియోగం చేయకు. అప్పటి నుండి మాలిని ధ్యేయం ఒక్కటే, రాజులను చంపడం. ఒక్కొక్కళ్ళుగా రాజులు అంతమైపోతుంటే ఎలా చనిపోతున్నారో తెలియక ప్రజలందరూ భయపడ్డారు. ఇవన్నీ మాలిని తంత్రం అని తెలుసుకున్న గురువు మాలిని హెచ్చరించాడు.
తప్పదు. మాలిని గురువాక్యను మీరి విద్యను దుర్వినియోగం చేస్తున్నా. నీకిది బాడి కాదు. గురుదేవా, నన్ను అవమానించిన ప్రతి యువరాజుని అంతం చేసదా. అందుకే విద్య నేర్చుకుంటుని. నా మాటని ధిక్కరించదవా? అయితే నీకిదే నా శాపం. ప్రేతాత్మవై వేటికలో బంధించబడదుగాక. నీకిది నా ప్రతిశాపం. ఏ విద్యనైతే నువ్వు నాకు నేర్పావో ఆ విద్యను మరిచి మాసంలో మరణించదుగాక. ఆ మాలినిపై ఉగ్రుడైన తంత్రగురువు మాలిని ప్రాణాలతో ఉంటే చాలా ప్రమాదమని ఆజ్ఞ గురుదేవా, ఆజ్ఞ. భైరవుణ్ణి వధించమని పంపాడు. తన మంత్రశక్తితో రాణిని మోసపుచ్చి చంపమని మరీ ఆదేశించాడు. రాణి రహస్య మంటపానికి భైరవుణ్ణి పంపాడు తంత్రగురువు. అదే సమయంలో రాణి అక్కడికి వచ్చింది. ఎవరివి నీవు? మా మండపంలో నీవేళ ఉంటివి? నా పేరు భైరవుడు. కార్యార్థిన ఇచ్చటకు వచ్చి తిని. అవును, నీవెవరు? ఈ సమయమున ఇచ్చట. భైరవుడా, ఎటులైనను ఇతనిని వశపరుచుకున్నవలే. నా సంగతి అటు ఉంచి మీరు వచ్చిన కార్యంను తెలుసుకోవచ్చునా? ఈ రాజ్యపు యువరాణి జగదేక సౌందర్యవతి అని మార్గమధ్యమున బాటసారులు చెప్పు కనుక వింటిని. ఆ సౌందర్యమును కనులారా వీక్షించవలనను కాంక్షతో వచ్చి తిని. అటులైన సౌందర్యమును నీవే వీక్షించుము. ఆహా, ఏమిది? పున్నమి చంద్రుని పోలు సుందరమైన మీ మేనిసోయగము చూసి మా మనోరోధము అచ్చరు వంది ముచ్చట పడుచున్నది. మళ్ళీ జాజి వల్లి మందార పుర్వింద మకరందలేని సుమముల సైతము నీ రూపలావణ్యములకు అక్కసుతో తొక్కిసలాడవటే. రంభ ఊరసి మేనక కిన్నెర కింపురుషాది దేవతల సైతము నీ సౌందర్యమునకు దోయిలి యొగి నీ పదాక్రాంతులవరుటే. నీ అరుణారుణ అధరములలో మధువులను గోలుచు మన ఇరువురి దేహములను ఏకము చేసి ఉచ్ఛ్వాస నిశ్వాసలలో మమేకమైపోయేతము. రామాలిని రా, నీకు సమ్మతమైన చో మన ఇరువురి కలయిక నా భూతో నా భవిష్యత్తును చందమున నా మంత్రశక్తిచే నిన్ను భవిష్యత్ కాలమునకు తోడ్కొని పోయేదా. తొలిచూపులోనే నిన్ను వలచితిని భైరవా. భైరవుడి మాయలో పడింది రాణి మాలిని. రతినే తలపించు నీలో భంగిమా, ఎదలో తమకాన్ని తీర్చే మధురిమా. తెల్లారిపోని ఈ రేగిలో చల్లారి
జీవితం శాశ్వతమైతే ఎంత బాగుండను. నేను అందుకోసమే ఎదురు చూస్తున్నాను. మోసం, కపట నాటకం. ఏది మోసం? ఎవరిది మోసం? కుటిలమతివే విద్యను నేర్చి అమాయకులైన యువరాజులను వధించినదెవరు? దైవ సమానులైన గురుదేవులను అంతం చేసినదెవరు? ఎవరిది కపట నాటకం? ఎవరిది మోసం? నీవును నీ గురుదేవులు కలిసి మాయాభయం చేత నన్ను వధించుట ధర్మమా? నన్ను తిరస్కరించిన యువరాజులను నేను అంతం చేయుట అధర్మమా? ధర్మాధర్మములు నిర్ణయించుటకు నేనెవ్వరను. గురుదేవులకు మాట ఇచ్చితిని, దానిని నిలబెట్టుకొంటిని. ఏ కాలం నాకు నన్ను తోడుకుని పోయావో, వధించావో, అదే కాలం నాకు మళ్ళీ వస్తా. పగతో మరణించిన మాలిని ఆత్మ ప్రళయం సృష్టించకుండా మొండాన్ని తలని వేరు చేసి మంత్రజలంతో పేటికలో బంధించాడు గురువు. ఇప్పుడు మాలిని ఆ మంత్రజలం కోసమే వెళ్తుంది. అది కానీ జరిగితే మళ్ళీ శక్తులతో బయటికి వస్తోంది. ఎప్పుడైతే రాణి ఆ పేటిక ఉన్న స్థలంలో రక్తం అంటిందో అప్పుడే మాలిని నిద్ర లేచింది, సమీరాని ఆవహించింది. మాలిని మొండాన్ని తలని ఒకటిగా చేర్చి మంత్రజలం చల్లితే మళ్ళీ లేస్తుంది సజీవంగా. తన శరీరం ఉన్న స్థలం కోసమే మిమ్మల్ని ఇక్కడి దాకా తెచ్చింది. అది కానీ జరిగితే చాలా ప్రమాదం, మీ ప్రాణాలకే ప్రమాదం. భైరవుడు ఒక్కడే దాన్ని ఆపగలడు. ఆ భైరవుడు ఒక్కడే ఆపగలడు. కపాల భైరవ. కపాల భైరవ? అతను ఎలా కనుక్కోవడం? అతనిని కనుక్కోవలసిన అవసరం లేదు. అతను మీ వెనకే ఉన్నాడు. భైరవుడు రాణి కోట ప్రాంగణానికి వస్తాడు. ఆ రాణిగారి కోటకు మార్గం ఎలా తెలుసుకోవాలి? మీ దగ్గర ఉన్న ఆ గొలుసుకి రక్తాన్ని రాయండి. అది భైరవ కవచం. దాని కంటిన రక్తం ఏ స్థలంలో ఆరుతుందో అక్కడ 8 అడుగులు వేయండి. 9వ అడుగే బలిపీఠం. త్వరగా వెళ్ళండి. తంత్ర పూజలతో ఆత్మలను రేపి తంత్ర విద్య నేర్చుకోవాలని బలైపోతున్నాను. త్వరగా వెళ్ళండి. తెల్లవారేలోగా వెళ్ళండి. 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 ఇప్పుడు దీనికి బ్లడ్ ఎలాగయ్యాలరా? ఇంకెవరిది? నీదే. అవునరా, నీదైతే బాగుంటుంది. ఎడగరా చిన్నపిల్లలాగా. రే వెళ్దామా? అబ్బా పదా. రే తరుణ్, చైన్కి బ్లడ్ ఆరిందని చూడరా. ఇదిగో నువ్వే చూడరా. ఏమైంది?
బ్లడ్ డ్రై అయిందిరా. పిచ్చి సాంగ్ చెప్పింది ఇదే. అవునరా? ఇక్కడ నుంచి 9 అడుగులు ఏమన్నాడు కదా పిచ్చాడు. 1 2 3 4 5 6 7 8 9. ఏయ్ సమీరా, నేను సమీరాని కాను, సమీరా, కపాల మాలిని. ఏయ్ దీనికేమైందిరా? సమీరా, 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 ఏయ్ సమీరా, సమీరా. పుణ్యజలాన్ని సాధించి విముక్తి పొందేది నేనే. ఎవరు నువ్వు? భైరవ, కపాల భైరవ, కామోన్మత ప్రకోపిని కపాలిని. నా ముందు నీ క్రీడలా? సాగవుగాక సాగవే అతల వితల సుతల తలాతల రసతల పాతాళాది చతుర్దశ భూములందు ఏ మూల నీవున్నను నీ నీడు నా క్రీకంటికి సైతం తాకినంత మాత్రమే పట్టి బంధించదనే కపాలిని. పుణ్యజలము కోసము చూచుచుంటివా? అది ఏనాడో నా హస్తగతమైనదే కప్పాలిని. భైరవ, ఆ పుణ్యజలం నాకివ్వు. మాయావి, ఇవ్వను, ఇవ్వనుగాక ఇవ్వను. గెలిచాననుకున్నావా? మళ్ళీ వచ్చదా? మాయా, ఇంకనూ నీ నైజము మార్చుకొనలేదా? చూచదముగాక. ఏమైందిరా? ఏమోరా. ఏమైందిరా? దానికి దయ్యం వదిలింది, నీకు పట్టింది.